నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 13వ తారీఖు ఏప్రిల్ నెల 2024వ సంవత్సరం శనివారం. శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు. రేపు చైత్రమాస శుక్లపక్ష పంచమి తిథి మధ్యాహ్నం 12:04 వరకు, తదుపరి షష్ఠి తిథి. మృగశీర్ష నక్షత్రం రాత్రి 12:49 వరకు, తదుపరి ఆరుద్ర నక్షత్రం. నక్షత్ర వర్జం ఉదయం 6:26 నుండి 8:02 వరకు. అమృతకాలం సాయంత్రం 4:02 నుండి 5:38 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:02 సూర్యాస్తమయం సాయంత్రం 6:32 చంద్రోదయం ఉదయం 9:36 చంద్రాస్తమయం రాత్రి 11:26 అభిజిత్ ముహూర్తం పగలు 11:52 నుండి మధ్యాహ్నం 12:42 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:02 నుండి 7:52 వరకు. రాహుకాలం ఉదయం 9:09 నుండి 10:43 వరకు. గుళిక కాలం ఉదయం 6:02 నుండి 7:35 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 1:50 నుండి 3:24 వరకు. రేపు లక్ష్మీ పంచమి. కొన్ని ప్రాంతాలలో శ్రీ పంచమి అని, శ్రీ వ్రతం అని కూడా పిలుస్తారు. నూతన సంవత్సర ప్రారంభ రోజుల్లో లక్ష్మీదేవిని పూజించడం వలన సంవత్సరమంతా లాభదాయకంగా గడుస్తుంది అని భక్తుల నమ్మకం. రేపు భక్తులు రోజంతా ఉపవాసం ఉండి లక్ష్మీదేవిని పూజిస్తారు. చైత్రమాస శుక్లపక్ష పంచమి తిథి రోజు కూర్మ కల్పాది. శుక్ల యజుర్వేద సాంప్రదాయం ప్రకారం రేపు శ్వేతవరాహ కల్పాది. ప్రతి కల్పాది రోజున పితృదేవతలను స్మరించుకోవటం సాంప్రదాయం. రేపు నాగపూజ. కొన్ని ప్రాంతీయ ఆచారాల ప్రకారం రేపు భక్తులు ఉపవాసముండి నాగదేవతలను పూజిస్తారు. రేపు స్కంద షష్ఠి వ్రతం. పగటిపూట షష్ఠి తిథి పంచమి తిథితో కలిసి ఉన్న రోజు స్కంద షష్ఠి వ్రతం ఆచరించడానికి అనుకూలం. రేపు భక్తులు ఉపవాసముండి సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తారు. కొన్ని ప్రాంతాలలో ఎల్లుండి స్కంద షష్ఠి వ్రతం ఆచరిస్తారు. మేషరాశిలో నిరయన రవి సంక్రమణం రేపు రాత్రి 9:04 జరగటంతో ఎల్లుండి మేష సంక్రాంతి. సౌరమాన నూతన సంవత్సరం ఎల్లుండి నుండి ప్రారంభమవుతుంది. తమిళ సాంప్రదాయ పంచాంగముల ప్రకారం రవి మేషరాశిలో సంచారం చేసే కాలాన్ని చితిరై నెల అని పిలుస్తారు. ఈ నెల ప్రారంభ దినాన్ని తమిళ ఉగాదిగా, వరుష పిరుపు అని, పుతాండు అని పిలుస్తారు. పితరులకు తర్పణం, శ్రార్థ కర్మలు ఆచరించడానికి అనుకూలించే విషువత్ పుణ్యకాలం రేపు మధ్యాహ్నం 12:17 నుండి సూర్యాస్తమయం వరకు ఉంటుంది. నిరయన రవి అశ్విని నక్షత్రంలో రేపు రాత్రి 9:04 ప్రవేశిస్తాడు. అప్పటి నుండి అశ్విని కార్తె ప్రారంభమవుతుంది. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలను తెలియజేస్తూ లక్ష్మీదేవి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.